హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మిక్సీలో వేసిన పిండితో అయినా ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పావు కప్పు వేసి చేయండి. ఇడ్లీలు సాఫ్ట్గా మృదువుగా చాలా బాగుంటాయండి. నేను చెప్పే టిప్స్తో చేస్తే ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇడ్లీలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, మాకొద్దు బాబాయ్ అన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు, అంత మృదువుగా ఉంటాయి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఇంకా హోటల్ స్టైల్ సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకోవాలండి. దాంట్లో కొలతలన్నీ ఒక గిన్నె కప్పుతో తీసుకోవాలి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మనం మినపగుళ్ళు తీసుకుంటామో అదే కప్పుతో లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలండి. ఇక్కడ సన్నగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవద్దండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటే ఇడ్లీలు మనకు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ తిరిగి దాంట్లో వాటర్ పోసుకొని ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ నానబెట్టే అవసరం లేదు. మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మరొక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనము మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల రవ్వ తీసుకోవాలండి. ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. సన్నగా ఉండే రవ్వ తీసుకోవాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. అదే కప్పుతో 3 కప్పుల రవ్వ తీసుకొని ఈ రవ్వను కూడా శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని రవ్వను వాటర్ వేసుకొని మనం వాష్ చేసేటప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా ఉంచొద్దండి. ఒక 2 నిమిషం ఉంచిన తర్వాత ఇలా వాటర్ తీసేస్తే రవ్వ కూడా వాటర్తో పాటు పోదండి. పైన వాటర్ వచ్చేసి కింద రవ్వ అలానే ఉంటుంది. ఇలా 2 సార్లు ఇలా బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకు తెల్లగా మృదువుగా చాలా బాగా వస్తాయండి ఇడ్లీలు అయితే. ఇడ్లీలకు మాత్రం సన్నటి రవ్వనే తీసుకోవాలండి. లావుగా ఉన్న రవ్వ తీసుకుంటే కాస్త గట్టిగా వస్తాయి ఇడ్లీలు. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఈ రవ్వను కూడా నేను ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి దీనికైతే. 2 కూడా 4 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంకా బియ్యం పప్పులు కూడా బాగా నానాయండి. ఇలా బాగా నానాయండి. ఇప్పుడు మనం ఇక్కడ రవ్వ కూడా బాగా నానింది. ఇలా నానబెట్టుకుంటే మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయి. ముందుగా మనం సగ్గు బియ్యం ఇంకా మినపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ వేస్తే మనకు పల్చగైపోతుందండి పిండి. చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు లేకుండా మృదువుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా నేను చెప్పినట్టు మీరు పావు కప్పు సగ్గుబియ్యం వేసుకొని చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. దూదిలాగా మెత్తగా ఉంటాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4-5 తినేస్తారండి, అంత మృదువుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, ఈ ఇడ్లీ రవ్వ నుంచి కూడా ఇలా మనం పిండేసి వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా పిండేసి మనం రవ్వను మినపప్పు గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో మొత్తం రవ్వను ఇలా వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా పిండేసి రవ్వ మొత్తాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఇడ్లీలు చాలా మృదువుగా ఉంటాయండి. రవ్వ కూడా నానుతుంది కాబట్టి ఇలా మొత్తం రవ్వను ఇలా పిండేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్పూన్తో కాకుండా ఇలా చేత్తో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు దోశలకైనా ఇడ్లీకైనా లేదంటే వడలకైనా కూడా మనం చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు దోశలు ఏవైనా కానీ చాలా మృదువుగా వస్తాయండి. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసినట్టు చేత్తో మిక్స్ చేసుకుంటే పిండి బాగా పొంగుతుందండి.
బ్రేక్ఫాస్ట్ మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఇలా చేసుకుంటే. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ పెట్టుకోవాలండి. కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలి. నేను ఇక్కడ ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ నేను మార్నింగ్ చేయడానికి నైటే నానబెట్టుకున్నాను. చూడండి, ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి ఎంత బాగా పులిసింది చూడండి. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా ఉండాలి. ఒకవేళ బ్యాటర్ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు సరిపోయినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగతా పిండిని మనము ఫ్రిడ్జ్లో మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక 2 రోజుల పాటు ఇడ్లీలైనా వేసుకోవచ్చండి. దీంట్లో సరిపోయినంత పిండిని తీసుకోవాలండి. దీంట్లో మనం ఉప్పు వేయకుండా పిండిని కలుపుకున్నామండి. ఇలా ఉంచడం వల్ల మనకు ఇడ్లీ పిండి అనేది పులవదు. ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల మనకి ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే మనం ఉప్పు వేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లు తీసుకోవాలండి. దానికి ఆయిల్ అయినా ఇష్టం ఉంటే మీకు నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలండి. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక 5 నిమిషాల ముందు వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో పెట్టి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా చేస్తే మీరు ఎన్ని ఇడ్లీలైనా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా ప్లేట్లో కూడా మనం ఇడ్లీ బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకోవాలి ఇడ్లీలను. స్టవ్ మీద ముందుగా వాటర్ పెట్టుకొని వేడి చేసుకున్నాం కదండి, వాటర్ బాగా వేడైంది. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్ని పెట్టుకోవాలండి. దానిపైన మరొక ప్లేట్ని పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇడ్లీలు పెట్టేటప్పుడు మనము హోల్స్ ఉన్న సైడ్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఇడ్లీ పైన పెట్టాలి. అప్పుడు బాగా సమానంగా ఉడుకుతాయండి ఇడ్లీలు అయితే. మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక 13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం చేతికి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా మనము స్పూన్ని వాటర్లో డిప్ చేసి ఇలా ఇడ్లీలు తీసుకుంటే మనకు ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. వేడి మీద తీస్తే ఇడ్లీలు విరిగిపోతాయండి. అందుకే కాస్త చల్లారవాలి, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇలా అన్ని ఇడ్లీలను ఇడ్లీ ప్లేట్లో నుంచి తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలాసార్లు పల్లీ చట్నీని షేర్ చేశాను కాబట్టి ఇక్కడ చేయట్లేదండి. హోటల్ స్టైల్ చట్నీతో సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చాలా సాఫ్ట్గా ఉండే ఈ ఇడ్లీలను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచితే తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.